ఏంటి రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేశారా? హలో మామ, వెల్కమ్ టు ఆంధ్ర వ్లాగ్స్. ఈ రోజైతే కోటిపల్లి విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ చూడడానికి చుట్టూ చెట్లు, ఆహ్వానించడానికి గోదావరి గాలి. అంతేకాదండి, ఇక్కడ ఉన్న ఇల్లులు చూస్తే మీకు మీ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయండి. చాలా మందికి కోటిపల్లి అనగానే గుర్తుకొచ్చేది ఈ సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి ముందు కోనేరులో మీరైతే శివాయిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడైతే పడవ అయితే ఉంటుంది. అసలు ఈ గుడి చరిత్ర ఏంటో చెప్తాను వినండి. గౌతమ మహర్షి శాపం వల్ల ఇంద్రదేవుడు కోటిపల్లి రేవుకడకు వచ్చి శివయ్యకి తపస్సు చేసి ఈ లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే దీనిని సోమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. కోటి తీర్థ క్షేత్రంగా పిలువబడుతుంది. కోటి అనగా 1 crore, తీర్థం అనగా పుణ్యం, అంటే కోటి పుణ్యం లభిస్తుందని అర్థం. ఇక్కడ రాజ్యలక్ష్మి సమేత కోటేశ్వర స్వామి మరియు సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం అయితే లభిస్తుంది. ఈ ఆలయం శివరాత్రికి, కార్తీక మాసంకి ఎంతో ఘనంగా పూజలు అయితే జరుగుతాయి. ఇక్కడ శివరాత్రికి 1 కోటి దీపాలు అయితే వెలిగిస్తారు. అంతేకాదు, కొన్ని ఏళ్ల క్రితం వరకు ఈ నంది నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని ఇక్కడ ఈ ఊరోళ్ళు చెప్తారు. ఈ గుడిని అప్పట్లో అగ్నికుల క్షత్రియ చోళ రాజులు నిర్మించారండి. చాళుక్య రాజుల కాలం నుంచి ఉంటుందంటండి. పైగా ఈ ఊరిలో 100కి 90% అగ్నికుల క్షత్రియులు పల్లవ రాజులే ఉంటారండి. ఇక్కడ ఎంఎస్ఎన్ గారు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఊరికి ఎంతో చరిత్ర ఉందండి. ఇంకా దర్శించుకోవడానికి రకరకాల టెంపుల్ అయితే ఉంటాయండి. మీరు కానీ ఒకసారి వస్తే ఈ టెంపుల్నన్నింటిని ఒకసారి విజిట్ చేసి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ శివరాత్రి పండుగే కాదండి, ఇంకో పండుగ జరుగుతుందండి. అదేనండి కోటిపల్లి గ్రామదేవత ముత్యాలమ్మ తీర్థం అండి. ఈ ముత్యాలమ్మ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారండి. కోటిపల్లి ముక్తేశ్వరం పంటేదరా తమ్ముడు అంటారేమోనండి. ఇదైతే సోమవారం నుంచి అయితే దాటుతుందంటండి. మరి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి. మీదే ఊరో కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుస్తుంది. మరి ఉంటానండి, బాయ్ బాయ్.